ప్రఖ్యాతి చెందిన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వాణిపూడి దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, పూజలు జరిపారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆలయానికి విచ్చేశారు. కూటమి నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పెండం దొరబాబు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దొరబాబుకు వేదాశీర్వచనాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో దొరబాబు పాల్గొని భక్తులకు వడ్డించారు. అన్నదానానికి 20,000 రూపాయల విరాళం అందించారు. అన్నదాన నిర్వాహకులను, ఆలయ కమిటీ సభ్యులను దొరబాబు అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. దత్త జయంతి సందర్భంగా వేలాది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి కూడా ఈ దత్తస్వామిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం, దాంట్లో భాగంగా వచ్చిన భక్తులందరికీ కూడా బౌరిశెట్టి రాంబాబు గారు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున దాదాపు 15-20 వేల మందికి ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం, వీళ్ళ ఎవరైతే టీం ఉన్నారో రాంబాబు గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చే కార్యక్రమం, భోజన కార్యక్రమం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరంలో చేయడంలో భాగంగా ఈ సంవత్సరం మాకు కూడా అవకాశం కల్పించినటువంటి బౌరిశెట్టి రాంబాబు గారు టీంకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి